కీర్తనల 90 అధ్యాయం 12వ వచనంలో మోషే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. లెక్క పెట్టుకుంటున్నారా మీ రోజులన్నీ? అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, ఏంటండి బాబు సడన్గా నెల అయిపోయింది అంటారు. సడన్గా నెల అయిపోయిందా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎప్పుడూ కూడా గంట లేట్ అవ్వదు, గంట ముందు వచ్చేది. 24 గంటలు ఒక రోజు అది మనకి. ఏడండి బాబు సంవత్సరం తొందరగా అయిపోయిందంటారు. తొందరగా అయిపోయిందా? సూర్యుని చుట్టూ తిరగడానికి దానికి 365 రోజులు, 12 నెలలు. నీకు తొందరగా అయిపోయిందంటే దిక్కుమానుల పనుల్లో మునిగిపోయావు కనుక మరిచిపోయావు. ఏ పనుల్లో మునిగిపోయారు అందరూ? దిక్కుమాలిన పనులు. ఈ దిక్కుమాలిన పనుల్లో ఎప్పుడూ ఏదైనా భయంకరమైన కష్టం నీకు వస్తే మాకు దేవుడే దిక్కు అంటావు, మళ్ళీ వేదాంతం పలుకుతావు అక్కడ. నీ ముఖానికి దేవుడు దిక్క. ఏం చేసావని దేవుడు నీకు దిక్కు? ఇప్పుడు దేవుడు దిక్కంటే ఏంటో మీకు నేర్పిస్తాను. దేవుడు దిక్కంటే ఏంటో నేర్పిస్తాను. నా రాజ్యము నా నీతి మొదట వెదకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. దేవుడు దిక్కు అనే వాళ్ళు ఈ వచనాన్ని చూడండి. నా రాజ్యమును నా నీతిని నా పనులు ముందు మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడా? బడవు అన్నాడా? మీకు ఏది కావలిస్తే అది మీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతానన్నాడు దేవుడు. ఇప్పుడు మనం కుమారుడు చందు దగ్గరికి వెళదామా? ఆయన కుటుంబం దగ్గరికి వెళదామా? మరి వాళ్ళ అమ్మ ఏడుస్తుందట మహారాజ్ హాస్పిటల్లో. వందలాది మంది పిల్లలు అక్కడికి రాగానే కొడుకుతో చెప్తుంది, అది కూడా నిలబడ్డాడే పక్కనే, వాడితో చెప్తుంది, నా చేతుల దగ్గర ఉన్నాడే, ఒరే నాయనమ్మ దగ్గరికి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమంటావు కదరా, వాళ్ళు కాదురా మనకు కావలసిన వాళ్ళు. చూడు మీ డాడీ గురించి మన గురించి ఎన్ని 100 మంది వచ్చారో. ఇంత ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో నుంచి దేవుడు వాడిని తీసుకుపోతే వాడికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. మరి ఏది దేవుడు దిక్కేది? ప్రసంగి బొమ్మలుగా ఉంచిన ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం. అందుకే మనల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. నా మనవరాలు వచ్చింది, తాతయ్య అని పిలుస్తుంది నోరారా. వాడు నన్ను డాడీ అనే పిలుస్తాడు. ఆ మధ్యన చిన్న పొట్టోడికి కనబడగానే నమస్కారం తాతయ్య అంటాడు. క్యాబిన్ దిగి అలాగెల్లగా నా ఎదురుగుండా ఉంటాడండి. కిందటి వారం వాళ్ళ నాన్న ఉన్నాడు ఇక్కడ క్యాబిన్లో. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మన మనవరాలు చేడుస్తుంది 2 రోజుల క్రితం. ఏడవకమ్మా, అపోస్తలుల్లో ఫిలిప్పు గారు
యేసుప్రభుని అడిగారు, అపోస్తులు అడిగారు, మాకు దేవుడిని చూపించవా అని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నన్ను చూచినవాడు యోహాను సువార్త 14వ 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను 3 సంవత్సరాలుగా మీ దగ్గర ఉంటున్నాను, నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని గనుక చూచినట్టే. కనుక తండ్రిని మాకు కనుపరుచమని తండ్రిని మాకు కనుపరచమని ఏల చెప్పుచున్నావు? ఎందుకు అడుగుతున్నావు ఫిలిప్పు? తండ్రి యందు నేనును, నాలో తండ్రి కనపడటం లేదా? తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రియు నా యందు ఉన్నామని తండ్రి ఉన్నాడు, అని నాలో ఉన్న తండ్రి నీకు కనబడలేదా? ఇదే మాట దివ్యతో చెప్పానండి. అమ్మా, మీ తాతను చూస్తున్నావా అన్నాను. చూస్తున్నానంది. నేనేనమ్మా దేవుణ్ణి దిక్కు అన్నాను. అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు, బంధువులకి వెళ్ళలేదు కదా. నీకేం కావాలో వరుసగా అడుగు అన్నానండి. నీకేం కావాలో వరుసగా అడుగు. నేను నా తండ్రి ఇష్టాన్ని మరి నెరవేర్చాలి కదా. దేవుడు వచ్చి మీ ఇంట్లో డబ్బు సంచి పెట్టడు కదా. దేవుడు వచ్చి నీకు ఇల్లు కట్టడు కదా. దేవుడు వచ్చి నీ కుటుంబానికి ప్రతి నెల జీతం ఇవ్వడు కదా. ఆయన చేసిన పని నేను చెయ్యబోతున్నాను కనుక నా రాజ్యము, నా నీతి, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదుకువారికి అన్నీ ఇస్తానన్న నా తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చటానికి సిద్ధపడి ఎదుటున్నాను. అడుగు తల్లి అన్నాను. అన్ని వరాలు ఇచ్చేశానండి. నీకు 2 అంతస్తుల మేడ కట్టించిస్తాను, నీకిష్టమైన ఇల్లే కడతాను, గవర్నమెంట్లకు స్కీములు కట్టివ్వను, నీకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, ఏం తిన్నా చెప్పు అన్న. అంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పాను. ఇప్పుడు నీకెంత కావాలి? 1వ తారీఖు వరకు. ఆ డబ్బు ఇచ్చాను. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ పంపించు. 65 గజాలు ఉందని చెప్పింది. నీ ఇంటి డాక్యుమెంట్స్ నాకు పంపించన్న. పంపించిందండి. నెక్స్ట్ 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 ఇవి డాక్యుమెంట్స్ అండి. అవన్నీ సొంత స్థలం ఉంది. నా పిల్లలందరికీ ఆ రోజే పంపించి నిన్నే పంపించాను డాక్యుమెంట్స్ అన్నీ. నువ్వు ఆనందంగా దేవుని సేవ చేస్తూ నీ పిల్లల్ని దేవునిలో పెంచుతూ నువ్వు గొప్పదానివి కావాలమ్మా. దేవుడు కోరుకుంటున్నాడు అది. నేను కాదు, నీ తండ్రి కోరుతున్నాడు. జాన్సన్ అనే దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఆంటీల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఫ్లారెన్స్ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రేమ్ కుమార్ దగ్గరికి వెళ్ళిపోయాడు, విజయ్ కుమార్ దగ్గరికి. అందరూ మన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆనందపడిపోతారు. మనమందరం ఎవరు పిల్లలవండి? దేవుడి పిల్లలం. మరి ఆయన ఎంత మంచి మనస్సు నా పిల్లలకి నాకు ఇచ్చినప్పుడు మరి ఆ మనస్సు ఎవరిలోనిది? ఆయనలోనిది ఆ మనస్సు. ఆ మనస్సు మన తండ్రిలో ఉంది కనుక మనలోకి వచ్చింది. వీళ్ళండి దేవుని పిల్లలంటే.
కనుక నా కుమారులకి, నా కూతుళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్న నా పిల్లలందరికీ, భారతదేశంలో రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న నా పిల్లలందరికీ మీ ముద్దుల చెల్లి దివ్య ఇల్లు బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను. అందుకే నేను ముందు తండ్రిగా ₹1,00,000 ఇచ్చాను. మరి నేను ఇవ్వకపోతే మీరు ఇవ్వరు కదా. ముందు నేను ఉండాలి. అంత నవ్వుతూ ఉన్న ఈ కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ మన ముందు ఉండాలి. ఎంత బాగుంది చూడండి, నా కూతురు, నా మనవరాలు నవ్వుతూ, నా కొడుకు నవ్వుతూ. ఇంకా బాగా నవ్వుతున్నాడు ఇప్పుడు అక్కడ డాడీ మాటలు విని. అబ్రహాం అంటాడు, నాన్న నా కాలంలో, నా తరంలో నేను దేవునికి నమ్మకమైన వాడినట్టుగా 21వ శతాబ్దంలో మీకు మంచి డాడీ ఇచ్చాడు దేవుడు. అబ్రహాం గారు అన్న మాటలు. అందుకేనండి నన్ను తీసుకెళ్ళటం లేదు. నేనేమైతే మీరు ఏమైపోతారో అని భయం కదా ఉంటుంది కదా నాకు. అప్పుడప్పుడు అంటుంటాను, నాకు భయం వేస్తుంది అంటాను. నా ప్రియులతో చెప్తానండి ఈ మాట. నాకు భయం వేస్తుంది అంటాను. ఎందుకు? నేనేమైతే మీరు ఏమైపోతారు అని. నేనేం కాను, కానీ నేను అలా అనుకుంటాను. మనిషిని కదండి. దేవుని పిల్లలారా, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి మీరు వెళితే, ఆ కష్టాలు మీకు తెలిస్తే, ఆ కష్టాలకు మీరు సాయపడితే దేవునికి అప్పిచ్చేవాళ్ళుగా మారిపోతారు. కడదాం ఇల్లు. వచ్చే సంవత్సరం వాగ్దానం చేసేస్తున్నాను మీ మీద ఉన్న నమ్మకంతో. వచ్చే సంవత్సరం ఈ రోజులలో కొత్తింటిలోకి నా మనవరాళ్ళు, నా మును మనవళ్ళు, మనవరాళ్ళు వెళ్తారు అందులోకి. మీరు చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ మేము ఇవ్వకపోతే అని. ఏమంటే ఆ ప్రశ్న కూడా తండ్రిగా నేను వేసుకుంటానండి ఆ ప్రశ్న. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నేనే కట్టిస్తాను. నా పిల్లలకు కష్టాలు ఉన్నాయేమో అనుకుంటాను కదా. మీరు గడుసులు ఇవ్వలేదని నేను అనటం లేదు. ఒకవేళ నా పిల్లలందరూ ఇచ్చేవాళ్ళలో కష్టాలలో ఉంటే వాళ్ళు ఇవ్వలేరు కదా. మరి ఇవ్వలేనప్పుడు ఎవరు కట్టాలి? తండ్రే కట్టాలి. ఇక నా తండ్రి ఏమంటాడు? నా నిమిత్తము మీరేమడిగినా, మీ నిమిత్తము మీరేమడిగినా అవన్నీ మీరు అడగక మునుపే సిద్ధం చేస్తాను. మనం పుట్టక ముందు కదండి అనుభవించే అందమైన లోకాన్ని కలిగించాడు. మీరు అడగలేదు కదా ఎవరు. మనం అడిగామండి? ఆదాము వాళ్ళు అడిగారండి మంచి అందమైన ప్రపంచాన్ని పుట్టించు తండ్రి అని. ఆయన గర్భంలో ఉన్నాం మనం అప్పుడు. నెల తప్పాను అనే మాట వినగానే కూతురులు ఏమనుకుంటారండి? ఏమండి ఊలు కొనుక్కొని రండి అంటది భర్తతో. దేనికి అని అడుగుతాడు. మీకు ఎందుకు కొనుక్కొని రండి అంట. తెచ్చిస్తే ఏం చేస్తుంది? నీ వచ్చే నీ చిన్న పాదాలకు సాక్సులు, నీ చిన్న చేతులకు గ్లౌజులు, నీకు చల్లగాలి తగలకుండా స్వెటర్ అల్లుకుంటూ నువ్వు అలా లోపల పెరుగుతూ ఉంటే నీ స్వెటర్ ఇక్కడ అల్లుతూ పూర్తి చేస్తుంది ఆమె. అది తల్లికే అంత ప్రేమ ఉంటే పరలోకమందున్న కన్న తండ్రి గర్భంలో ఉన్న మనం వెళ్ళబోయే ఒక ప్రపంచం ఎంత ఘనమైన అందమైన లోకంగా కలిగించాలో ఆయన ఆలోచించడా?
అందుకేనండి కలిగించాడు ఇదంతా. ఒకసారి అకౌంట్ నెంబర్ చూడండి మరొక్కసారి. జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ, SBI. మీరు పంపుతూ మీరు మీ పేరు మీ అమౌంటు జీవన బాబుకి వాట్సాప్లో పెట్టండి. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.